వెతకని చోటే లేదు నా దేవుని కోసం. పితా పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పాస్కా కాలంలో మన ధ్యానాంశం నీవు ఎవరిని వెదుకుచున్నావో. యోహాను శుభవార్త 20వ అధ్యాయము వచనములు 11 నుండి 18. మగ్దల మరియమ్మ సమాధి యొద్దకు వెళ్ళి సమాధిలో ప్రభు కనిపించకపోవడం చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ఆమె ఏడ్పుని విన్న దేవదూతలు అడుగుచున్నారు, అమ్మా మీరు ఎవరిని వెతుకుచున్నారు అని అడిగితే ఆవిడంటుంది, నేను ప్రభువుని వెతుకుచున్నాను అని. నిజమే ప్రియులారా, ఈ పాస్కా కాలంలో మనందరికీ మగ్దల మరియమ్మ కలిగిన ఆ అనుభూతి, ఆ అనుభవం మనకి కలగాలంటే మనం ప్రభువుని వెతుకుచున్నామా? విలాప గీతాలు 3వ అధ్యాయము 25వ వచనంలో చూసినట్లయితే, తనను నమ్ము వారికి తనను వెదుకు వారికి ప్రభు మేలు చేయను. ఇదే మనం చేయవలసిన పని. కావున ప్రతిరోజు నీవు నేను ప్రభువుని వెతుకుచూ వెళ్ళాలి. ఎందుకనగా ఆ పునరుత్థాన క్రీస్తు తనను నమ్మువారికి తనను వెదుకు వారికి మేలు చేసే గొప్ప దేవుడు. కావున మనం ఆ ప్రభువుని ఏ రీతిగా దేవాలయంలోనే కాదు, మనం వెళ్ళే ప్రతి చోట ఆ ప్రభుని కనుగొనగలగాలి. అదే ప్రభు కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే మగ్దల మరియమ్మ ప్రభువుని ఎంత గాఢంగా ప్రేమించిందో ఆవిడ ఏడ్పు చూసి మనం అర్థం చేసుకోవచ్చు. మనం అనేక వస్తువులు కావాలని ఈరోజు ఏడుస్తున్నాం. ధనం కావాలని, ఇల్లు కావాలని, ఉద్యోగం కావాలని, ఆయుష్ కావాలని, ఆరోగ్యం కావాలని రకరకాలుగా మనం విలపిస్తున్నాం ప్రియులారా. కానీ మగ్దల మరియమ్మ ప్రభు కొరకు విలపిస్తుంది. ఎంతటి ధన్యురాలో చూడండి. అందుకే అష్టభాగ్యాలు మత్తయి శుభవార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, శోకార్తులు ధన్యులు, వారు ఓదార్చబడదురు. ప్రభు కొరకు ఈరోజు ఎంతమంది విలపిస్తున్నాం, ప్రభువా మా జీవితాలు పాడైపోతున్నాయి, ప్రభువా మా కుటుంబాలు దెబ్బతింటున్నాయి, ప్రభువా మా సంఘాలలో దెబ్బతింటున్నాయి అని మీరు రండి ప్రభువా, మీరు మా సంఘాల్లోనికి రండి, మా కుటుంబాల్లోనికి రండి, మా జీవితాల్లోనికి రండి అని ప్రభువుని ఎంతవరకు ఆహ్వానించగలుగుతున్నాం? లేదా మగ్దల మరియమ్మలాగా ప్రభు నాకు కావాలి అని ఎంతవరకు విలపించగలుగుతున్నాం? ప్రియులారా, ఆలోచించాలి. ఈ పాస్కా కాలంలో ఆ పునరుత్థాన క్రీస్తు కావాలని విలపించే ప్రతి ఒక్క బిడ్డని కూడా ఓదార్చే క్రీస్తు ఆయనే. ఆ ఓదార్చే క్రీస్తు మనకి కావాలి. ఎందుకంటే ఈనాడు లోకానికి కావాలి ఓదార్పు, మనుషులకు కావాలి ఓదార్పు, కుటుంబాలకు కావాలి ఓదార్పు. ఆ ఓదార్పు లేనప్పుడు ఏమైపోతున్నామంటే, కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కొంతమంది దేవునికి దూరం అయిపోతున్నారు, మాకెవరూ లేరు కదని. ఇక్కడ ఎప్పుడైతే మగ్దల మరియమ్మ విలపిస్తుందో దేవదూతలు అడుగుతున్నారు, మీరు ఎవరిని వెతుకుచున్నారమ్మా, ఎందుకు ఏడుస్తున్నారమ్మా అని అడిగినప్పుడు నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారని చెప్తుంది. మగ్దల మరియమ్మ ఆ ప్రభువుని ఎంత గాఢంగా ప్రేమించిందో. ప్రభు కొరకు అక్కడ పేతురే విలపించలేదేమో. మనం చూసినట్లయితే పేతురు ఎప్పుడైతే బొంకాడో అప్పుడు విలపించాడు. కానీ మగ్దల మరియమ్మ సమాధి దగ్గర విలపిస్తుంది ప్రభు కోసం. ఈనాడు ఈ పాస్కా కాలంలో ప్రభువా మీరు మాతో రండని ఎంతమంది విలపించి ఆయన్ని ప్రాధేయపడుతున్నాం. ప్రభువా మీరు మాకు దర్శనం ఇవ్వండి అని మగ్దల మరియమ్మలాగా మనం విలపించగలుగుతున్నామా? కన్నీటితో విత్తువారు ఆనందంతో కోత కోయుదురంటున్నాడు దావీదు కీర్తనకారుడు. అదే రీతిగా మగ్దల మరియమ్మను చూసి ఆమె విలపించడం చూసి ప్రభువే అక్కడ ప్రత్యక్షమయ్యారు. పునరుత్థాన క్రీస్తు తను విలపించినందుకు ప్రతిఫలంగా ప్రభువే అక్కడ ప్రత్యక్షమై, అమ్మా నీవు ఎవరిని వెతుకుచున్నావంటే నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారంటే ప్రభు చెబుతున్నాడు మరియా అని పిలిచాడు. హీబ్రూ భాషలో
మగ్దల మరి ఏమంటుంది, బోధకుడా అని అంటుంది. సో ఒకరి స్వరాన్ని మగ్దల మరియమ్మ ప్రభు స్వరాన్ని గుర్తించగలిగింది. మనం ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం వింటున్నాం. దేవుని యొక్క స్వరాన్ని గుర్తించగలుగుతున్నామా? ఆ స్వరాన్ని గుర్తించి ఆ ప్రభుని కనుగొనగలుగుతున్నామా? మగ్దల మరియమ్మ అమితంగా ప్రభుని ప్రేమించినందుకే ఆవిడ ఆ ప్రభు స్వరాన్ని విన్నది. అంతకుముందు తను వ్యభిచారంలో పట్టుబడినప్పుడు ప్రభు అన్న మాట గుర్తుండిపోయింది. ఏమని? వెళ్ళమ్మా, ఎవరూ నిన్ను శిక్షించలేదా, వెళ్ళు, ఇక పాపము చేయకుమో అన్న స్వరం ఈనాడు ప్రభుని బోధకుడా అని పిలుస్తుంది. ఎంత మార్పు చూసిందో చూడండి. అందుకే 2 కొరింథీయులకు రాసిన లేఖ 5:17 మనం చూసినట్లయితే, మీలో ఎవరైనా క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి. మగ్దల మరియమ్మ నూతన సృష్టిగా మారిపోయి దేవుని యొక్క స్వరాన్ని గుర్తించి ప్రభుతో మాట్లాడగలుగుతుంది. ఈ పాస్కా కాలంలో మనం కూడా నూతన సృష్టిగా తయారై ఆ ప్రభుని ప్రేమించాలి, ఆ ప్రభు స్వరాన్ని గుర్తించాలి, ఆ ప్రభుని ఆరాధించాలి. ఆ తర్వాత శిష్యుల దగ్గరికి వెళ్ళి చెబుతుంది, నేను ప్రభువుని చూసేనని. నిజమే ప్రియులారా, ఎంత గొప్ప ధన్యతను పొందుకుందో చూడండి. ప్రభువుని వెతికిన వాళ్ళకి ఆయన కనిపించే దేవుడు. అందుకే అడగండి మీకు ఇవ్వబడును, వెతకండి మీకు లభించును, వెతకండి మీకు లభించునట్టు ప్రభువును వెతికిన మగ్దల మరియమ్మ ప్రభువును చూడగలిగింది. మన అనుదిన జీవితాల్లో నిరంతరం ప్రభువును వెతుకుతూ వెళ్ళి ప్రభువును చూడగలిగే భాగ్యం ఇమ్మని ఈ పునరుత్థాన శుభగడియల్లో ఉన్న మనం ప్రభుని వేడుకోవాలి. మగ్దల మరియమ్మలాగా అనుదినము మనం ప్రభుని ఆరాధించాలి, ప్రేమించాలి, ప్రభును కనుగొనాలి. ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.